దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వరుసగా 4వసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగరేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడ్డారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటేసి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్లో ఏ విధంగా బీజేపీ హవా కొనసాగిందో అలాగే ఈవీఎంల లెక్కింపులో ముందుకెళ్తోంది. ఆప్ సామాన్య ప్రజల కోసం అంటూ చెప్పి ఇన్నాళ్లు అధికారంలో ఉంది. అయితే తర్వాత ఆప్ అధినేత కేజ్రీవాల్ సామాన్యుడి కోసం అని చెప్పి రిచ్ లైఫ్ లీడ్ చేయడం, అలాగే ఖరీదైన బంగ్లా కట్టుకుని అందులో నివాసం ఉండడం వంటి అంశాలను, అలాగే మద్యం మాఫియా ఇలాంటి అంశాలను హైలైట్ చేస్తూ బీజేపీ చేసిన ప్రచారం ఇప్పుడు ఆప్కి మైనస్గా మారింది. దాంతో ఆప్ పూర్తిగా వెనక్కి వెళ్లిపోయింది. మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటలేదు అంటే బీజేపీ ఇప్పుడు ఢిల్లీ గడ్డను సొంతం చేసేసుకుంది అన్న విషయం అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఇక కాంగ్రెస్ చెప్పిందే జరిగింది, మేం రాకపోయినా పర్వాలేదు, ఆప్ మాత్రం రాకూడదు అని రాహుల్ తన ప్రసంగంలో ఏదైతే జోషన్ చెప్పారో అదే ఇప్పుడు నిజమైంది. ఫైనల్గా కాంగ్రెస్కి ఢిల్లీలో అడ్రస్ గల్లంతైంది. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టు బీజేపీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.